సిద్ధు, ఆ? ఏమైందిరా అలా ఉన్నావు? అంతా ఓకేనా? జాబ్ పోయింది. వాళ్ళు తీసేసారా, మీరు వదిలేసారా? ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోవడం వల్ల నాతో పాటు నా కొలీగ్స్ కూడా చాలా మంది జాబ్స్ పోయాయి. ఏదైనా మొగాడన్నాక జాబ్ చెయ్యాలి. అవును, జాబ్ లేని వాళ్ళకి విలువ ఉండదు. ఇప్పుడు ఈఎంఐలు అవన్నీ ఎలా కట్టాలో ఏంటో. అవన్నీ కొనే ముందు ఆలోచించాలి. అవును. సరే వెళ్ళి భోంచేయ్. హలో, మన రాకేష్ గారు జాబ్ పోయిందని బాధలో సూసైడ్ చేసుకున్నాడు రా. అయ్యో ఈ జాబ్లు ఎప్పుడున్నాయి ఎప్పుడు పోతాయి కూడా తెలియట్లేదు రా. దీనమ్మ జీవితం. ఎంత పని చేసావురా రాకేష్. ఒకవేళ నా పరిస్థితి కూడా ఇంతేనా? సిద్ధు, హ్మ్? ఇక్కడున్నారా? మీ గురించే వెతుకుతున్నా. ఏమైంది వదినా? అత్తయ్య గారు ఉన్నారని అలా మాట్లాడా, ఏమనుకోకండి. ఆ ఈఎంఐ డబ్బులు నేను కడతాను. నీ దగ్గర డబ్బులు ఎక్కడివి? మా వాళ్ళు కట్నం ఇస్తే మావయ్య గారు వద్దన్నారని నా పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు వాడుకోవచ్చు. సమస్య అంటే మీ ఒక్కరిదేనా, మనందరిది. మీరు ఇంకేమీ ఆలోచించకండి. సరే వదినా. అన్నం తినమంటే తినకుండా వచ్చేవేంట్రా? వదునుందని అలా అన్నాను. నువ్వేం బాధపడకు. ఆ ఈఎంఐ సంగతి నేను చూసుకుంటాను కదా. నీకెక్కడే అమ్మా డబ్బులు? డాడీ అప్పుడప్పుడు ఇచ్చినవి దాచాను. నువ్వేం వర్రీ అవ్వకో. ఇది కాకపోతే ఇంకో జాబు. కిందకు రా, అన్నం తినిపిస్తాను. ఆ రాకేష్ గారు కంగారు పడి ప్రాణం తీసుకున్నాడు. ఒకవేళ నేను కంగారు పడి అలా చేస్తుంటే, అమ్మో, ఆ తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.